హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు రాని అభ్యర్థులకు గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకోండి, అందరికీ ఇల్లు ఇస్తాం. అక్కడక్కడ ఇందిరమ్మ ఇల్లు ఎంపిక చేయడంలో లోపాలు జరిగాయి. ఎందుకు జరిగాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. మీకు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కామెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసే పెడతాను. కామెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 రోజులలో 10,09,000 దరఖాస్తులు వచ్చాయన్నమాట. తెలంగాణలో 2 రోజులు గ్రామసభ అయితే కంప్లీట్ అయిపోయింది. 21వ తారీఖు, 22వ తారీఖున. ఈ 2 తారీఖులలోనే మనకు ఓన్లీ కరీంనగర్ డిస్టిక్లోనే 10 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు. అక్కడక్కడ కొంచెం ఆందోళన అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దరఖాస్తు ఇచ్చినా పరిశీలిస్తాం పొంగులేటి. సో 4 ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలపై ప్రతిపక్షాలే అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తూ పారదర్శకంగా అర్హుల జాబితాలు చదివి అభ్యంతరాలు స్వీకరిస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జాబితాలో ఎవరు పేర్లు లేకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఇప్పుడు దరఖాస్తు ఇచ్చిన వారి సైతం అర్హుల జాబితాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పేరు వచ్చినంత మాత్రాన ఇల్లు వచ్చినట్టు కాదు. ఎవరికైనా ఉన్నోళ్ళకి, ధనికులకు వస్తే వాళ్ళ పేరు తీసేసి నిజమైన పేదల పేర్లైతే యాడ్ చేయడం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ లోపాల వల్ల, కొంతమంది అధికారుల లోపాల వల్ల అయితే కొంతమంది ధనికుల పేర్లు కూడా యాడ్ అయ్యాయి. గ్రామ సభలో కనుక వీరు ధనికులు, వీళ్ళకి ఇల్లు ఉంది, ఎందుకు వచ్చింది, ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఉంది, అట్లాంటి చాలామంది అభ్యంతరాలు చెప్పిన వాళ్ళ పేరు తీసేసి అయితే ఏమీ లేని నిరుపేదల పేరు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మీరు మీ ఊర్లో జరిగే గ్రామ సభలకు వెళ్ళి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మీ దరఖాస్తు కూడా ఇప్పుడే పరిశీలించడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడో ఈ గ్రామ సభలు అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే అప్పుడు పరిశీలించడం అనేది లేట్ అవుతుంది. ఎప్పుడైనా ఇల్లులు ఇస్తున్నప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాత్రమే ఎక్కువ స్పీడప్ అనేది పనిలో ఉంటుంది. ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి, టెన్షన్ పడకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దగ్గర ప్రాబ్లం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ జాబితాలో నుడా మాజీ చైర్మన్ భార్య పేరు వచ్చింది. చామకూర విశాలిని రెడ్డి, సి ప్రభాకర్ రెడ్డి. అయితే వాళ్ళకి ఇటుకల గోడలు, రేకుల కప్పు ఉందని మాత్రమే ఇల్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎట్లా జరిగింది? సాంకేతిక పొరపాటుతో జరిగింది. జాబితా నుండి తొలగిస్తామనే అధికారుల ప్రకటన, ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఎవరి లోపం. అయితే ఈమె ఏం చేసిందంటే, ముందు దరఖాస్తు చేసిందంట, తర్వాత వద్దని చెప్పిందంట. నా పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు చెప్తున్నారు, ఇది ఎవరి లోపమని నుడా మాజీ చైర్మన్ భార్య విశాలిని రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని, వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పిందన్నారు. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడంట ఉద్యమకారులకు 250 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ ఇస్తామని చెప్పినప్పుడు ఈమె అప్లై చేసుకుందంట. ఆ పేరు ఇప్పుడు వచ్చిందని చెప్తుంది. సో ఈ విధంగా ఎవరికైనా పొరపాటుగా పేరు వస్తే మాత్రం వాళ్ళ తీసేయడం జరుగుతుంది. సో మీరు వెళ్ళి మీ గ్రామ సభలలో వచ్చేసి అప్లై చేసుకోండి. ఆనందం, ఆవేదన. అర్హుల ప్రాథమిక జాబితాలో పేర్లున్న వారి సంతోషం, పేర్లు రాలేదని తెలిసి ఆశావాహుల్లో అసంతృప్తులు. మళ్ళీ దరఖాస్తు. 2వ రోజు 3,888 గ్రామ సభలు, 4 పథకాల కోసం అత్యధికంగా దాదాపుగా 60,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. మీరు చెయ్యాల్సిందల్లా, ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టినా అధికారులను తిట్టినా ఏం రాదు. మనం చేయాల్సిందేంటి? మన పని, మన కర్తవ్యం అప్లై చేసుకోవాలి. నిజాయితీగా అప్లై చేసుకుంటే గవర్నమెంట్ కరెక్ట్గా పరిశీలిస్తే ఎవరు పేదలైతే వాళ్ళకే వస్తుంది. అందరూ మనకు రావాలనుకోవడం సహజం, బట్ ఎవరు పేదలైతే వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. అది కూడా సంవత్సరానికి 4,50,000 ఇండ్లు. ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. నియోజకవర్గానికి 3,500 ఇల్లులు మాత్రమే. ఇది అప్డేట్. సో ఎవరికైతే రాలేదో వాళ్ళు అప్లై చేసుకోండి. తప్పకుండా గవర్నమెంట్ అయితే పరిశీలిస్తుంది. వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.